హాయ్ ఫ్రెండ్స్, సరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ ప్రారంభించే ముందు మీరు ఈ స్టోరీని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక స్టోరీ మొదలు పెడదాం. అద్భుతమైన కట్టడాలతో ప్రాచీన రాజుల చరిత్రకు మూలమైన హంపి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో పురావస్తు సేకరణ డిపార్ట్మెంట్ తవ్వకాలను నిర్వహిస్తుంది. అందులో పనిచేసే ఒక ప్రొఫెసర్ కి తవ్వకాల్లో అరుదైన పెట్టె ఒకటి దొరుకుతుంది. అది చూడడానికి చాలా పురాతనమైనదిగా ఉంది. అలాగే ఆ పెట్టెను ఏదో ప్రత్యేకమైన మెటల్ తో తయారు చేసి ఉన్నట్లున్నారు. ఆ పెట్టెని తెరవడానికి ఎలాంటి కీ లభించలేదు. అప్పుడు ఆ పెట్టెను ఆ ప్రొఫెసర్ పరిశీలించాడు. ఈ హోల్ కు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఏమీ కనిపించలేదు. దాంతో అక్కడ పనిచేసే వర్కర్లకు ఆ స్థలంలో మరింత జాగ్రత్తగా వెతకమని చెప్పాడు. దాంతో వారు ఎంతో శ్రద్ధగా వెతకడం ప్రారంభించారు. అలా వెతుకుతుండగా కొంత సమయానికి అక్కడ మట్టిలో ఒక పాము ఆకారపు కీ లాంటి వస్తువు ఒకటి దొరుకుతుంది. దాన్ని వెంటనే ప్రొఫెసర్ కి చూపించారు. అప్పుడు ప్రొఫెసర్ ఆ పాము ఆకారపు కీని జాగ్రత్తగా పరిశీలించాడు. దాన్ని ఎలా ఉపయోగించాలో ప్రొఫెసర్ కు అర్థం కాలేదు. ఆ దొరికిన కీతో పెట్టిని తెరవడానికి చాలా సార్లు ప్రయత్నించాడు, కానీ ఏ ప్రయోజనం లేకపోయింది. దాంతో ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. అంతలోనే సాయంత్రం కావడంతో తన టెంట్ నుంచి బయటకు వచ్చి చైర్ వేసుకొని కూర్చొని ఉన్నాడు. అలా కొంత సమయానికి రాత్రి అయింది. ఆ రోజు పున్నమి కావడం వలన బాగా వెన్నెల కాస్తుంది. ప్రొఫెసర్ తన ముందు ఉన్న టేబుల్ పై ఆ పెట్టెను అలాగే పామాకారపు కీని ఆ పెట్టె మీద పెట్టాడు. వెన్నెల కాంతి ఆ పామాకారపు కీ మీద పడగానే ఒక్కసారిగా బ్లూ కలర్ కాంతితో వెలిగిపోతూ పాము కదులుతూ పెట్టె మొత్తాన్ని 3 సార్లు చుట్టి పడగ విప్పి కూర్చుంది. ఇంకొంత సమయానికి ఆ పాము తలపై చిన్న రాయి బయటకు వచ్చి నీల కలర్ లో మెరవడం మొదలు పెట్టింది. ఒక్కసారిగా ఒక పెద్ద వెలుగుతో ఆ పెట్టె తెరుచుకుంది. దాంతో ఆ పెట్టెలో ఏముందో అని ప్రొఫెసర్ చూడగా అందులో ఒక శాసనం ఉంది. అది ప్రాచీన సంస్కృతంలో రాసి ఉంది. దాన్ని నెమ్మదిగా తెరిచి చదవడం మొదలు పెట్టాడు ప్రొఫెసర్. అందులో ఒక టెంపుల్ ఆకారపు గుర్తు, అలాగే 14 అడుగుల స్తంభం, ఆ స్తంభంపై ఒక నంది మరియు సింహం, అలాగే త్రిశూలం, ఓం మరియు స్వస్తిక్ గుర్తులు ఉన్నాయి. అలాగే ఆ పెట్టెలో మరొక శాసనం ఉంది. దానిపై ఒక అద్భుతమైన ఆబ్జెక్ట్ గీయబడి ఉంది. ఈ వస్తువు అత్యంత ప్రమాదకరమైందని, ఇది మనుషుల మొత్తాన్ని నియంత్రించగల శక్తివంతమైన అలాగే అధునాతనమైన ఆయుధం అని, రాజ్యం పైన ఎవరైనా శత్రువులు దాడి చేస్తే ఈ ఆయుధం వాడి ఆ శత్రువులను తమంతకు తామే చంపుకునేటట్లు మరియు ఆ శత్రువుల మెదడులను కంట్రోల్ చేసి వారిని పూర్తిస్థాయి మనుషుల్లా మార్చుకోవచ్చు అని రాయబడి ఉంది. ఈ ఆయుధాన్ని ఎప్పుడైనా రాజ్యంలో అస్థిరత్వం ఏర్పడినప్పుడు కానీ లేదా శత్రువులు దాడి చేసేటప్పుడు దీన్ని ఉపయోగించాలే తప్ప దీన్ని దుష్టంగా వినియోగించకూడదు. అలాగే ఎంతో అత్యవసర పరిస్థితిలో మాత్రమే వినియోగించాలి అని అందులో రాయబడి ఉంది. ఈ ఆయుధాన్ని అత్యంత కట్టుదిట్టంతో అనేక ఉచ్చులతో దీన్ని జాగ్రత్త పరిచాము. దీంట్లో ఇచ్చిన క్లూ ఆధారంగా మాత్రమే రాజ్యం వంశీయులు దీన్ని ఉపయోగించాలని అందులో ఉంది. అలాగే ఆ పెట్టెలో మరొక చిన్నపాటి ఒక కాయిన్ కనిపించింది. అదంతా చదివిన ప్రొఫెసర్ కి ఇది ఎంతో అద్భుతమైన ఆయుధమని, ఇది ఉంటే ఏ దేశమైనా ఎంతో భద్రంగా ఉండవచ్చని, శత్రువులను మన పైన దాడి చేసే ముందు వారిని అదుపు చేయవచ్చని భావించిన ప్రొఫెసర్ వెంటనే దీన్ని ప్రభుత్వానికి అందేలా చూడాలని భావించాడు. అలా ఉదయం కావడంతో ప్రొఫెసర్ వెంటనే ఆ పెట్టెను తీసుకొని విశాఖపట్నంలో ఉన్న పురావస్తు సేకరణ డిపార్ట్మెంట్ ఆఫీసు వెళ్ళాడు. అక్కడ వెళ్లి ఆఫీసులో ఉన్న డైరెక్టర్ తో మీటింగ్ అరేంజ్ చేసుకున్నాడు. వారికి ఆ పెట్టె దొరికిన తీరు మరియు దానికి సంబంధించిన మొత్తం విషయాన్ని వివరించాడు. ఇది మన దేశానికి మరియు మన శత్రువుల నుంచి దాడి జరిగేటప్పుడు ఈ ఆయుధం అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుందని, ఎంతమందినైనా ఒకేసారి కంట్రోల్ చేస్తుందని చెప్పాడు ప్రొఫెసర్. అప్పుడు ఆ డైరెక్టర్ ఆ వస్తువు నిజంగా ఉందో లేదో, అది ఆ విధంగా పనిచేస్తుందో రాదో, దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇందులో లేదు. అది శత్రువులను మోసగించడానికి ఏమైనా ఏర్పాటు చేసి ఉండవచ్చు కదా అన్నాడు. అది నిజమే, కానీ ఒకవేళ ఆ వస్తువు నిజంగానే ఉంటే, అది ఆయుధంగా పనిచేసే అవకాశం ఉంటే అది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు దాన్ని కనిపెట్టడానికి తగిన ఫండ్ ఇస్తే నేను దానిపైన పరిశోధన కొనసాగిస్తాను అని చెప్పాడు ప్రొఫెసర్. ఈ చిన్న సమాచార ఆధారంగా మేము ఎలాంటి ఫండ్ నీకు ఇవ్వలేమని చెప్పాడు డైరెక్టర్. అప్పుడు ఆ ప్రొఫెసర్ తిరిగి హంపికి బయలుదేరి వచ్చేశాడు. అప్పుడు పురావస్తు సేకరణ డిపార్ట్మెంట్ లో ఉన్న డైరెక్టర్ మైకిల్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తాడు. అతను ఒక ఆయుధాల స్మగ్లర్. అతని ఫోన్ ఎత్తగానే ప్రొఫెసర్ చెప్పిన విషయాలన్నీ వివరిస్తాడు. అప్పుడు ఈ విషయం చెప్పినందుకు డైరెక్టర్ కి డబ్బులు సెండ్ చేస్తాడు. అలాగే ప్రొఫెసర్ అడ్రస్ కూడా తీసుకుంటాడు మైకిల్. వెంటనే మరుసటి రోజు తన అనుచరులను తీసుకొని మైకిల్ హంపికి చేరుకుంటాడు. ఆ ప్రొఫెసర్ ఇంటి దగ్గరకు వెళ్లి, నువ్వు ఏదో పరిశోధన చేశావంట, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాకు ఇచ్చి నువ్వు మాతో కలిసే నేను నీకు ఫండింగ్ ఏర్పాటు చేస్తాను. నువ్వు పరిశోధన చేసి ఆ వస్తువును కనిపెడితే నీకు మంచి డబ్బులు అందుతుందని చెప్పాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్
ప్రొఫెసర్ తన దగ్గరున్న వస్తువులు ఇవ్వడానికి ఒప్పుకోకపోగా నాకు ఎలాంటి ఫండింగ్ అవసరం లేదని, నీలాంటి వ్యక్తులకు ఆ వస్తువు అందకూడదని, నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నాను కానీ నీలాంటి ప్రైవేట్ వ్యక్తుల కోసం నేను పని చేయను అని చెప్తాడు ఆ ప్రొఫెసర్. అప్పుడు మైకేల్ తన అనుచరులకు సైగ చేయగానే ప్రొఫెసర్ ని బలవంతంగా పట్టుకొని చైరుకు కట్టేస్తారు. ప్రొఫెసర్ ఇంటిని మొత్తం ఆ వ్యక్తులు వెతుకుతారు. అప్పుడు ప్రొఫెసర్ ఇంట్లో ఉన్న అలమారలో పెట్టె మరియు పాము ఆకారపు కీ అలాగే ఆ 2 శాసనాలను తీసుకుంటాడు మైకేల్. అప్పుడు ఆ ప్రొఫెసర్ ని చంపేయమని తన అనుచరులకు చెప్తాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ ని పాయిజన్ ఇంజెక్షన్ వేసి చంపేస్తాడు మైకేల్ అనుచరులు. ఆ ప్రొఫెసర్ బాడీ దొరికితే పోలీస్ కేసు అవుతుందని ఆ బాడీ మొత్తాన్ని ప్యాక్ చేసి తమతో పాటు తీసుకొని వెళ్లిపోయారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ప్రొఫెసర్ కనపడలేదు అని తన వైఫ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు పురావస్తు శాఖ డైరెక్టర్ తను ఒక పరిశోధన చేసేవాడని, దొరికిన వస్తువులతో అతను ప్రభుత్వాన్ని మోసం చేసి పారిపోయాడని పోలీసులకు చెప్తాడు. దాంతో పోలీసులు ఆ ప్రొఫెసర్ పై మిస్సింగ్ కంప్లైంట్ మరియు దొంగతనం కేసు పెట్టి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. ప్రొఫెసర్ దగ్గర నుంచి తీసుకున్న పెట్టె మరియు పామాకారపు కీ అలాగే 2 శాసనాలు ఉన్నాయి. అవి చాలా పురాతనమైన సంస్కృత భాషలో ఉండడం వలన ఈ పరిశోధన కొనసాగించడానికి మైకేల్ ఒక టీం అరేంజ్ చేయాలని భావిస్తాడు. దాంతో కలకత్తా యూనివర్సిటీలో పురావస్తు పరిశోధనలో పిహెచ్డి చేసిన విక్రాంత్ ను మీట్ అయి, మాది ప్రైవేట్ కంపెనీ అని, మేము పురాతన వస్తువులను కనుక్కొని దాన్ని సేల్ చేస్తూ ఉంటామని చెప్పి, ఒక పరిశోధనకు నీ సహాయం కావాలని నీకు తగినంత అమౌంట్ ఇస్తామని చెప్పి తన టీమ్ లో జాయిన్ చేసుకుంటాడు మైకేల్. అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్వే కాగలిగిన మరియు టీం మొత్తాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడడానికి ఒక రిటైర్ ఆర్మీ మేజర్ చంద్రశేఖర్ ని అపాయింట్ చేశాడు మైకేల్. అలాగే విక్రాంత్ కు సహాయంగా ఉండడానికి పురాతన వస్తు సేకరణలో పరిశోధనగా చేస్తున్న హారిక అనే అమ్మాయిని మరియు వినోద్ అని ఒక డాక్టర్ ని తన టీమ్ లో జాయిన్ చేశాడు మైకేల్. అలా అందరినీ గోవాలో ఉన్న టాక్సిక్ హోటల్ కి రమ్మని వాళ్లకు కావాల్సిన అన్ని టికెట్స్ బుక్ చేసి పిలిపిస్తాడు మైకేల్. అలా కొద్దిసేపటికి టాక్సిక్ హోటల్ కి అందరూ చేరుకున్నారు. వారితో మైకేల్ ఆ పెట్టె గురించి అలాగే వారు కనిపెట్టాల్సిన వస్తువు గురించి రాసి ఉన్న తాళపత్రాలను వాళ్ళ ముందు పెట్టి, ఎలాగైనా ఈ వస్తువులు కనిపెట్టాలని, ఇది అత్యంత రహస్యంగా జరిగే ప్రక్రియ అని మీరు ఎవరితోనూ చెప్పకూడదని చెప్తాడు మైకేల్. అందరూ దానికి అంగీకరిస్తారు. అప్పుడు వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకొని మైకేల్ తీసుకొచ్చిన కొత్త ఫోన్లను అందరికీ ఇస్తాడు. అందరూ దీంతోనే కాంటాక్ట్ కావాలని, వేరే ఫోన్ ఏది వాడకూడదని, మీకు ఏదైనా డౌట్ ఉంటే దాంట్లో ఉన్న నా నెంబర్ కి కాల్ చేయవచ్చని చెప్తాడు మైకేల్. దాంతో విక్రాంత్ ఆ 2 శాసనాలను చదవడం మొదలు పెడతాడు. అందులో ఉన్న గుర్తుల ఆధారంగా అదొక శివ టెంపుల్ అని, అది అత్యంత ప్రాచీనమైన కట్టడాలతో కలిగి ఉందని కనిపెడతాడు. కానీ భారతదేశంలో అలాంటి పురాతనమైన మరియు ప్రాచీనమైన శివునికి సంబంధించిన టెంపుల్స్ చాలానే ఉన్నాయి. కానీ ఆ టెంపుల్ ఎక్కడ ఉందో కనిపెట్టాలి అని ఆలోచిస్తున్నాడు విక్రాంత్. ఆ శివ టెంపుల్ ని కనిపెట్టాడా లేదా, ఆ శివుని టెంపుల్ ని ఎలా కనిపెట్టాడు, కనిపెట్టిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.